Now we are discussing capacitance. ఇప్పుడు ఏం చదువుకుంటున్నాం? కెపాసిటెన్స్. ఇప్పటి వరకు ఐ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ రెసిస్టెన్స్. ఇప్పుడు దేంట్లోకి ఎంటర్ అవుతున్నాం? కెపాసిటెన్స్. సో రెసిస్టెన్స్ని ఆర్తో రిప్రజెంట్ చేస్తాం, కెపాసిటెన్స్ దేంతో రిప్రజెంట్ చేస్తాం? సి. గుర్తుపెట్టుకోండి, రెసిస్టెన్స్ ఈజ్ ద ప్రాపర్టీ ఆఫ్ ఎ రెసిస్టర్. మరి కెపాసిటెన్స్ కూడా ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ఏ కెపాసిటర్. గుర్తుపెట్టుకోండి. సో నేనేమంటున్నానంటే కెపాసిటెన్స్, జాగ్రత్త చూడండి, ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ అమౌంట్ ఆఫ్ ఛార్జ్. ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ అమౌంట్ ఆఫ్ ఛార్జ్ స్టోర్డ్ ఆన్ ఏ కండక్టర్. ఏంటి? ఎంత ఛార్జ్ ఒక కండక్టర్ పైన స్టోర్ అయింది టు ఆర్ విత్ రెస్పెక్ట్ టు అప్లైడ్ వోల్టేజ్. అంటే ఎంత వోల్టేజ్ అప్లై చేస్తే ఎంత ఛార్జ్ కండక్టర్ పైన ఛార్జ్ అయింది, దాన్ని మనం దేంతో చెప్తాం? కెపాసిటెన్స్. జాగ్రత్త వినండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనిపైన మనకు జేఎల్ఎంలో 3 క్వశ్చన్స్ అడిగాడు, ఓన్లీ ఫార్ములాస్ పైన, డెఫినేషన్ పైన. చెప్పండి. ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్, కెపాసిటెన్స్ గురించి చెప్తున్నాను. ఇట్ ఈస్ ద రేషియో అన్నాను. ఇట్ ద రేషియో ఆఫ్ అమౌంట్ ఆఫ్ ఛార్జ్. ఇట్ ద రేషియో ఆఫ్ అమౌంట్ ఆఫ్ ఛార్జ్ స్టోర్డ్, amount of charge stored on a conductor, with respect to applied voltage. ఇది డెఫినేషన్. మళ్ళీ చెప్తున్నాను. ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ అమౌంట్ ఆఫ్ ఛార్జ్ స్టోర్డ్ అనే కండక్టర్ విత్ రెస్పెక్ట్ టు అప్లైడ్ వోల్టేజ్. సో కెపాసిటెన్స్ని దేంతో రిప్రజెంట్ చేశాను? సి. సో డెఫినేషన్ నుంచి మనము ఫార్ములాస్కి వెళ్తున్నాం. కెపాసిటెన్స్ సి, కెపాసిటెన్స్ దేంతో రిప్రజెంట్ చేస్తాం? సి ఈజ్ ఈక్వల్స్ టు, చూడండి డెఫినేషన్ మళ్ళీ చెప్తున్నాను. ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ అన్నాను, కాబట్టి న్యూమరేటర్ డినామినేటర్. ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ అమౌంట్ ఆఫ్ ఛార్జ్. సో న్యూమరేటర్లో ఏముండాలి? ఛార్జ్. ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ అమౌంట్ ఆఫ్ ఛార్జ్ స్టోర్డ్ ఆన్ ఏ కండక్టర్ విత్ రెస్పెక్ట్ టు అప్లైడ్ వోల్టేజ్. సో డినామినేటర్లో ఏముండాలి? వోల్టేజ్. సో కెపాసిటెన్స్ ఫార్ములా ఏంటి? ఛార్జ్ బై వోల్టేజ్. మరి ఛార్జ్ సింబల్ ఏంటి? క్యూ. వోల్టేజ్ సింబల్ ఏంటి? వి. సో మనల్ని అడిగిన క్వశ్చన్ ఇది, సి ఈక్వల్ టు క్యూ బై వి. ఇక్కడ వెరీ 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 ఇంపార్టెంట్ ఏంటంటే వోల్టేజ్ ఇంక్రీజ్ చేసిన కొద్దీ ఛార్జ్ అవుతుంది. అంటే ఎంత ఎక్కువ ఛార్జ్ అయింది, ఎంత తక్కువ ఛార్జ్ అయింది ఎలా డిసైడ్ చేస్తావు? బేస్డ్ ఆన్ అప్లైడ్ వోల్టేజ్. మనం ఎక్కువ వోల్టేజ్ అప్లై చేస్తే ఎక్కువ ఛార్జ్ అవుతుంది, మనం తక్కువ వోల్టేజ్ అప్లై చేస్తే తక్కువ ఛార్జ్ అవుతుంది. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి, వెరీ 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 ఇంపార్టెంట్. వాట్ ఈజ్ కెపాసిటెన్స్? సో కెపాసిటెన్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ అమౌంట్ ఆఫ్ ఛార్జ్ స్టోర్డ్ on a conductor with respect to applied voltage. మరి the SI units of capacitance, very very important. ఇది కూడా మన ప్రీవియస్ బిట్. SI units of capacitance. SI units of capacitance is farad, scientist name. ఏమంటాం? farad ఆర్ ఫారెడ్స్. ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఎఫ్.
ఫారెడ్స్. ఓమ్స్, వోల్ట్స్ అంటూ యాంపియర్స్ అంటున్నాం కాబట్టి దీన్ని కూడా ఏమనాలి? ఫారెడ్స్. ఎఫ్. దిస్ ఈజ్ ఫార్ములా. దీంట్లోకి వెళ్ళి మళ్ళీ క్వశ్చన్ అడిగాడు. ద ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ కెపాసిటెన్స్ ఏమంటున్నావు? ఫారెడ్. సో నేను ఏమని రాస్తున్నాను? 1 ఫారెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఫారెడ్ ఈక్వల్స్ టు 1 కులూంబ్. ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఛార్జ్ ఏంటి? కులూంబ్. 1 కులూంబ్ డివైడెడ్ బై వోల్టేజ్ యూనిట్స్ ఏంటి? వోల్ట్. 1 వోల్ట్. సో స్టూడెంట్స్ ఈ 3 బిట్స్ మనకు వచ్చాయి ఎగ్జామ్లో. సి ఈక్వల్ టు క్యూ బై వి, ఎస్ఐ యూనిట్ ఆఫ్ కెపాసిటెన్స్ ఈజ్ ఫారెడ్స్ అండ్ 1 ఫారెడ్ ఈక్వల్ టు 1 కులూంబ్ బై వోల్ట్. ఇది మామూలుగా కెపాసిటెన్స్ డెఫినేషన్. మళ్ళీ దీంట్లో అడిగిన క్వశ్చన్ ఏంటంటే కెపాసిటర్స్ ఆర్ 2 టైప్స్. కెపాసిటర్స్ ఏంటి? 2 టైప్స్. వన్ ఈజ్ పోలరైజ్డ్ కెపాసిటర్. దీన్ని ఏమంటాం మనం? పోలరైజ్డ్ కెపాసిటర్. అంటే పొలారిటీస్ ఉంటాయి. ఏమంటాం? పోలరైజ్డ్ కెపాసిటర్. ఇంకొకటి నాన్ పోలరైజ్డ్ కెపాసిటర్. దీనికి పొలారిటీస్ ఉండవు. సో ఈ కెపాసిటర్ని ఏమంటున్నాం? పోలరైజ్డ్ కెపాసిటర్. పోలరైజ్డ్ కెపాసిటర్. దీన్ని నాన్ పోలరైజ్డ్ కెపాసిటర్ అంటున్నాం. నాన్ పోలరైజ్డ్ కెపాసిటర్ గుర్తుపెట్టుకోండి. పోలరైజ్డ్ కెపాసిటర్, నాన్ పోలరైజ్డ్ కెపాసిటర్. డిఫరెన్స్ ఏంటి? నాన్ పోలరైజ్డ్ కెపాసిటర్స్కి పొలారిటీస్ ఉండవు, పోలరైజ్డ్ కెపాసిటర్స్కి పొలారిటీస్ ఉంటాయి. మళ్ళీ ఇక్కడ ఇంకొంచెం ఏంటంటే నాన్ పోలరైజ్డ్ కెపాసిటర్కి ఎగ్జాంపుల్స్ అన్నీ డిస్క్ కెపాసిటర్స్. మనకి ఈ షేప్లో ఉంటాయి, ఇలా సర్కిల్ షేప్లో ఉండి ఇలా ఉంటాయి. ఇవేంటి? నాన్ పోలరైజ్డ్ కెపాసిటర్స్. అందుకే చూడండి ఈక్వల్గా ఉన్నాయి. పోలరైజ్డ్ కెపాసిటర్కి ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రోలైట్ కెపాసిటర్. పోలరైజ్డ్ కెపాసిటర్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాను? ఎలక్ట్రోలైట్ కెపాసిటర్. ఇది ఇలా ఉంటుంది. సో పెద్దగా ఉన్నదాన్ని మనం పాజిటివ్ టెర్మినల్ అంటాం, చిన్నగా ఉన్నదాన్ని మనం ఏమంటాం? నెగటివ్ టెర్మినల్ అంటాం. సో ఇది పోలరైజ్డ్ కెపాసిటర్ విత్ పొలారిటీస్. ఇది నాన్ పోలరైజ్డ్ కెపాసిటర్స్. గుర్తుపెట్టుకోండి, వెరీ 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 ఇంపార్టెంట్. సో జనరల్గా నాన్ పోలరైజ్డ్ కెపాసిటర్స్కి మనము ఈ ఫార్ములా వాడతాం, సి ఈక్వల్ టు క్యూ బై వి. మరి ఎలక్ట్రోలైట్ దాన్ని మనం ఏమంటున్నాం? ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్. ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్లో వాడే ఫార్ములా ఏంటంటే సి ఈక్వల్స్ టు ఎప్సిలాన్ నాట్ ఎప్సిలాన్ ఆర్ ఏ బై డి. దీనిపైన కూడా మనకు క్వశ్చన్స్ ఉన్నాయి. వాట్ ఈస్ ద యూనిట్స్ ఆఫ్ కెపాసిటెన్స్? ఫారెడ్స్. జాగ్రత్తగా చూడండి. ఎప్సిలాన్ నాట్ ఎప్సిలాన్ ఆర్ ఏ బై డి. ఇంకా నీకు ఈజీగా అర్థం కావడానికి ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ సింబల్ ఇలా తీసుకున్నాను. ప్యారలల్ ప్లేట్స్. The distance between the two plates is D. The distance between the two plates ఏమంటున్నాను? D. క్రాస్ సెక్షనల్ ఏరియా బిట్వీన్ ద ప్లేట్స్ దాన్ని నేను దేంతో అంటున్నాను? A. చూడండి, ఎప్సిలాన్ నాట్ అబ్సల్యూట్ పెర్మిటివిటీ, అదొక కాన్స్టెంట్ వాల్యూ. ఎంత దాని వాల్యూ అంటే 8.854 ఇంటూ 10⁻⁻12 ఫారెడ్ ఫర్ మీటర్. ఎప్సిలాన్ ఆర్ రిలేటివ్ పెర్మిటివిటీ ఆర్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్. ఆర్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్. సో ఆ టర్మినల్ చెప్తున్నాను చూడండి. ఎప్సిలాన్ నాట్ అంటే ఏం చెప్తున్నాను? అబ్సల్యూట్ పెర్మిటివిటీ. అబ్సల్యూట్ పెర్మిటివిటీ. పెర్మిటివిటీ నోట్ చేసుకోండి. అబ్సల్యూట్ పెర్మిటివిటీ. దాని వాల్యూ ఎంత అంటే 8.854 ఇంటూ 10⁻⁻12 ఫారెడ్స్ పర్ మీటర్. యూనిట్స్ కూడా అడిగాడు. పెర్మిటివిటీ యూనిట్స్, అబ్సల్యూట్ పెర్మిటివిటీ యూనిట్స్ ఏంటి? ఫారెడ్స్ పర్ మీటర్. అలాగే ఎప్సిలాన్ ఆర్. ఎప్సిలాన్ ఆర్ని ఏమంటున్నానంటే రిలేటివ్ పెర్మిటివిటీ.
relative permittivity or dielectric constant. రిలేటివ్ పెర్మిటివిటీ అనొచ్చు, లేకపోతే ఏమంటాడు డైఎలెక్ట్రిక్ కాన్స్టెంట్ ఎప్సిలాన్ నాట్ ఎప్సిలాన్ ఆర్. నెక్స్ట్ డి అంటే ఏం చెప్పాను, డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేట్స్. డి అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేట్స్. డి ఈజ్ distance between the plates. D, distance between the plates. And A is cross sectional area. Between the plates. గుర్తుపెట్టుకోండి, ఇవి టర్మినాలజీ. ఎప్సిలాన్ నాట్ అబ్సల్యూట్ పెర్మిటివిటీ, దాని వాల్యూ ఎంత 8.854 × 10⁻12 44 మీటర్. ఎప్సిలాన్ ఆర్ రిలేటివ్ పెర్మిటివిటీ ఆర్ డైఎలెక్ట్రిక్ కాన్స్టెంట్, నో యూనిట్స్. డి డిస్టెన్స్ బిట్వీన్ ద టూ ప్లేట్స్, డిస్టెన్స్. ఏ క్రాస్ సెక్షనల్ ఏరియా బిట్వీన్ ద ప్లేట్స్. సో ఇక్కడ రెండు ఫార్ములాస్, ఒకటి కెపాసిటెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఛార్జ్ అంటే అప్లైడ్ వోల్టేజ్ అంటే C = Q/V. వాట్ ఈస్ ద కెపాసిటెన్స్ ఫార్ములా డ్యూ టు చార్జ్డ్ విత్ రెస్పెక్ట్ టు వోల్టేజ్ అంటే ఏం చెప్పాలి, C = Q/V. అది డెఫినేషన్ నుంచి చెప్పిన ఫార్ములా. డెఫినేషన్ ఏం చెప్పాను, ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ అమౌంట్ ఆఫ్ చార్జ్ స్టోర్డ్ ఆన్ ఏ కండక్టర్ విత్ రెస్పెక్ట్ టు అప్లైడ్ వోల్టేజ్. అలాగే ఇంకో ఫార్ములా ఏం చెప్తున్నాను, ఎలక్ట్రోలైట్ కెపాసిటర్. ఈ ఎలక్ట్రోలైట్ కెపాసిటర్లో కెపాసిటెన్స్ ఎలా చేస్తాము, C = ε0 εr A/D. సో ఈ రెండు ఫార్ములాస్ని చాలా గుర్తుపెట్టుకోండి. ఒకటేమో కెపాసిటెన్స్ ఫార్ములా డ్యూ టు చార్జ్, ఇంకొక ఫార్ములా కెపాసిటెన్స్ ఫార్ములా ఇన్ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్. ఇక్కడ నేను ఏం చేస్తాడంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా, C is directly proportional to A. C directly proportional to dielectric constant. C inversely proportional to distance between the plates. ఇక్కడ కూడా చూడండి, వోల్టేజ్ ఎంత ఎక్కువ అప్లై చేస్తే కండక్టర్ పైన అంత ఎక్కువ ఛార్జ్ అవుతుంది, ఎంత తక్కువ వోల్టేజ్ అప్లై చేస్తే అంత తక్కువ ఛార్జ్ అవుతుంది. ఇలాంటి క్వశ్చన్స్ బాగా అడుగుతాడు. ప్రపోర్షనలా, ఇన్వర్స్లీ ప్రపోర్షనలా, ఇది ఇంక్రీజ్ చేస్తే డిక్రీజ్ చేస్తే ఏమవుతుంది. అందుకే ఈ టూ ఫార్ములాస్ వెరీ 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 ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నాను, C = Q/V, C = ε0 εr A/D. ఇంకొక ప్రాపర్టీ నుంచి డెఫినేషన్ ఉంది. వాట్ ఈజ్ కెపాసిటెన్స్ అంటాడు. అప్పుడు మనం ఏం చెప్పాలి అంటే ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ఏ కెపాసిటర్. కెపాసిటెన్స్ అనేది ఒక కెపాసిటర్ యొక్క ప్రాపర్టీ. ఏం చేస్తుందంటే కెపాసిటెన్స్ ఇస్ ద ప్రాపర్టీ ఆఫ్ ఏ కెపాసిటర్ టు ఎక్స్ప్లెయిన్ ద స్టోర్డ్ ఎనర్జీ. So capacitance is the property of a capacitor to store the electric field in the form of charge or voltage. ఆ క్వశ్చన్ కూడా అడిగాడు. సో కెపాసిటెన్స్ ఇస్ ద ప్రాపర్టీ ఆఫ్ ఏ కెపాసిటర్ టు స్టోర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ చార్జ్ ఆర్ వోల్టేజ్. సో నిన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇండక్టర్కి కెపాసిటర్స్కి, ఇండక్టర్ స్టోర్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, కెపాసిటర్ స్టోర్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఇది యాక్చువల్గా ఫ్రమ్ డెఫినేషన్. కెపాసిటెన్స్ ఏం చెప్పాను, ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ అమౌంట్ ఆఫ్ చార్జ్ స్టోర్డ్ అనే కండక్టర్ విత్ రెస్పెక్ట్ టు అప్లైడ్ వోల్టేజ్. మరి అప్లికేషన్ నుంచి వచ్చిన డెఫినేషన్ ఏంటంటే అది చెప్తున్నాను.
ఫ్రమ్ అప్లికేషన్ ఐమ్ ఎక్స్ప్లెయినింగ్. ఫ్రమ్ అప్లికేషన్ ఏం చెప్తున్నానంటే కెపాసిటెన్స్ ఈజ్ ద ప్రాపర్టీ ఆఫ్ ఎ కెపాసిటర్. కెపాసిటెన్స్ ఈజ్ ద ప్రాపర్టీ ఆఫ్ a capacitor, the property of a capacitor to store electric field. చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. టు స్టోర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇక్కడ మీకు 5 పాయింట్స్ చెప్తున్నాను. టు స్టోర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ charge or voltage. In the form of charge or voltage. గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, వెరీ 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 ఇంపార్టెంట్ ఫార్ములా. ఏమంటున్నాను? ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ఏ కెపాసిటర్ టు స్టోర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో అడిగిన క్వశ్చన్ ఏంటంటే కెపాసిటర్ స్టోర్స్ వాట్? ఆన్సర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. కెపాసిటర్ స్టోర్స్ electric field in the form of charge or voltage. ఇలాంటి క్వశ్చనే మనని జేఎల్ఎంలో ఇంకో క్వశ్చన్ అడిగాడు. అదేంటి? ఇండక్టర్. అక్కడ ఆన్సర్ ఏంటంటే ఇండక్టర్ ఇస్ ద ప్రాపర్టీ ఆఫ్ అన్ ఇండక్టర్ టు స్టోర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. టు స్టోర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కరెంట్. సో స్టూడెంట్స్, ఈ రెండు డివైజులు అంటే ఎవరు? కెపాసిటర్స్, ఇండక్టర్స్. సో కెపాసిటర్, ఇండక్టర్ బోత్ ఆర్ స్టోరేజ్ డివైజెస్. మరి కెపాసిటర్ ఏం స్టోర్ చేసుకుంటుంది అంటే ఏం చెప్పాలి? ఎలక్ట్రిక్ ఫీల్డ్. మరి ఇండక్టర్ స్టోర్ చేసుకునేది ఏంటి? మ్యాగ్నెటిక్ ఫీల్డ్. నోట్ డౌన్ దిస్ 2 పాయింట్స్. కెపాసిటర్ స్టోర్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. రాశాక ఇండక్టర్ స్టోర్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రాయండి. నెక్స్ట్ ఏమంటున్నాను? కెపాసిటర్ స్టోర్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ చార్జ్ ఆర్ వోల్టేజ్. మరి ఇండక్టర్ స్టోర్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కరెంట్. దీన్ని బేస్ చేసుకొని మళ్ళొక ఫార్ములా ఉంది. ఏంటంటే చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ ఇయర్ మన జేఎల్ఎం అడిగిన క్వశ్చన్. C = Q/V. చూడండి, L = 5/I. వెరీ 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 ఇంపార్టెంట్ ఫార్ములా స్టూడెంట్స్. C = Q/V, L = 5/I. ఇక్కడ ఫ్లక్స్, ఇక్కడ ఛార్జ్. ఈ ఫ్లక్స్ అనేది కరెంట్ పైన డిపెండ్ అవుతుంది, ఈ ఛార్జ్ అనేది వోల్టేజ్ పైన డిపెండ్ అవుతుంది. వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. మళ్ళీ చెప్తున్నాను, కెపాసిటర్, ఇండక్టర్ బోత్ ఆర్ స్టోరేజ్ డివైజెస్. కెపాసిటర్ స్టోర్స్ electric field, inductor stores magnetic field. Capacitor stores electric field in the form of charge or voltage. Inductor stores magnetic field in the form of current. So formula ఏం చెప్పాను? C = Q/V. ఇండక్టర్కి మనం ఏం చదువుకుంటాం? 5/I. ఎంత వోల్టేజ్ ఇంక్రీజ్ చేస్తే అంత ఛార్జ్ అవుతుంది, ఎంత కరెంట్ ఇంక్రీజ్ చేస్తే అంత ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది. జాగ్రత్త, ఫండమెంటల్స్లో ఈ పాయింట్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ డిఫరెంట్ ఎగ్జామ్స్లో అడిగాడు. ఎందుకంటే మనము ఎలక్ట్రికల్లో మెషిన్స్, పవర్ సిస్టమ్, డిస్ట్రిబ్యూషన్, జనరేషన్, ట్రాన్స్ఫార్మర్, ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్స్. సో ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ని అర్థం చేసుకోవడానికి ఈ రెండు కాన్సెప్ట్లు వెరీ 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 ఇంపార్టెంట్. కెపాసిటర్ C = Q/V, inductance L = 5/I. So the amount of charge depends on applied voltage, the amount of flux produced depends on current. The amount of flux produced depends on current. ఇంకా బేసిక్ క్వశ్చన్ ఏమడుగుతాడంటే ద యూనిట్స్ ఆఫ్ కెపాసిటెన్స్ ఫారెడ్స్. ఇప్పుడే చెప్పాను, ద యూనిట్స్ ఆఫ్ ఇండక్టెన్స్ ఈజ్ హెన్రీస్. ద యూనిట్స్ ఆఫ్ ఇండక్టెన్స్ ఈజ్ హెన్రీస్. మళ్ళీ మనం ఇండక్టర్ సెపరేట్గా చదువుకుంటాం. బట్ ఈ రెండు పాయింట్స్ని ఆల్మోస్ట్ కంపల్సరీ ప్రతి ఎగ్జామ్లో అడుగుతాడు. ఒక పెద్ద బాక్స్ పెట్టి రాయండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్కి ఇవే మనకు బేసిక్.
ఏంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ యాజ్ వెల్ యాజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మరి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎవరు స్టోర్ చేసుకుంటారు అంటే కెపాసిటెన్స్. మరి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎవరు స్టోర్ చేసుకుంటారంటే ఇండక్టర్. ద అమౌంట్ ఆఫ్ స్టోర్డ్ ఛార్జ్ డిపెండ్స్ ఆన్ అప్లైడ్ వోల్టేజ్. ద అమౌంట్ ఆఫ్ ఫ్లక్స్ ప్రొడ్యూస్డ్ డిపెండ్స్ ఆన్ కరెంట్. ద SI యూనిట్ ఆఫ్ కెపాసిటెన్స్ ఈజ్ ఫారెడ్స్. ద SI యూనిట్స్ ఆఫ్ ఇండక్టెన్స్ ఈజ్ హెన్రీస్. సరే, ఇంత బాగా చెప్పాను, నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ కూడా చేశాను, మీరు కూడా నోట్ చేసుకున్నారు. మళ్ళీ మీకు డౌట్ వస్తుంది, సార్ ఏమో స్టోర్స్ అంటున్నాడు, ఇవి రెండు స్టోర్ చేసుకుంటే మరి ఎంత స్టోర్ చేసుకుంది ఎనర్జీని ఎలా చేస్తాం సార్ అంటాం. అది కూడా చెప్తున్నాను ఇక్కడే. ఎనర్జీ స్టోర్డ్ ఇన్ కెపాసిటర్. ఎనర్జీ స్టోర్డ్ ఇన్ కెపాసిటర్, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఎనర్జీ స్టోర్డ్ ఇన్ కెపాసిటర్ ఫార్ములా ఏం చెప్తున్నాను? ఎనర్జీ స్టోర్డ్ ఇన్ కెపాసిటర్ ఫార్ములా ఏంటంటే, ఎనర్జీ అన్నాను కాబట్టి దేంతో రిప్రజెంట్ చేయాలి? ఈ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి? హాఫ్ CV స్క్వేర్. వెరీ 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 ఇంపార్టెంట్. ఇది కూడా మన ప్రీవియస్ బీట్. ఏం చెప్పాను? ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ కెపాసిటర్ E ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ CV స్క్వేర్. మరి ఎనర్జీ యూనిట్స్ ఏంటి? జౌల్స్. వెరీ గుడ్. ఎనర్జీ యూనిట్స్ ఏంటి? జౌల్స్. సో ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ కెపాసిటర్ ఫార్ములా ఏం చెప్పాను? హాఫ్ CV స్క్వేర్. మరి ఇక్కడ ఫ్రమ్ C ఈక్వల్ టు Q/V, ఈ ఫార్ములా నుంచి చూడండి, C ఈక్వల్ టు Q/V అయితే CV ఏమవుతుంది? C ఇంటూ V ఈక్వల్ టు వాట్? Q. అంటే నేను దీన్ని ఏం చేస్తాను? హాఫ్ CV స్క్వేర్ని ఒక CV ఇంటూ V అని రాసుకోవచ్చు కదా, ఎందుకంటే CV స్క్వేర్, ఆ V స్క్వేర్ని V ఇంటూ V అని రాశాను. ఇప్పుడు C ఇంటూ Vని మనం ఏమని రాసుకోవచ్చు? Q. సో ఇంకొక ఫార్ములా చెప్తున్నాను, ఎనర్జీ స్టోర్డ్ ఇన్ కెపాసిటర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఛార్జ్ ఆఫ్ QV జౌల్స్. ఇది ఎనర్జీ స్టోర్డ్ ఇన్ కెపాసిటర్. అలాగే ఇంకొక స్టోరేజ్ డివైస్ ఏంటి? ఇండక్టర్. సో ఇక్కడ ఫార్ములా ఏంటి? ఎనర్జీ స్టోర్డ్ ఇండక్టర్. ఐఎమ్ గివింగ్ ఫార్ములా ఎనర్జీ స్టోర్డ్ ఇన్ అన్ ఇండక్టర్. ఇన్ అన్ ఇండక్టర్ ఫార్ములా ఏంటి? హాఫ్ LI స్క్వేర్. ఎనర్జీ స్టోర్డ్ అండ్ ఇండక్టర్ ఫార్ములా ఏం చెప్తున్నాను? E ఈక్వల్ టు హాఫ్ LI స్క్వేర్. ఇది ఫార్ములా. సో ఈ టూ ఫార్ములాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎనర్జీ యూనిట్స్ ఏంటి? జౌల్స్. ఇది కెపాసిటెన్స్. సో స్టూడెంట్స్ మళ్ళీ ఒక్కసారి ఓన్లీ ఫార్ములాస్ చెప్తున్నాను. కెపాసిటెన్స్ C ఈక్వల్ టు Q/V. In parallel plate capacitor C equal to epsilon naught epsilon r A/d farads. Capacitance is a storage device. It stores electric field in the form of charge or voltage. Appudu what is the energy stored formula? Half CV square or half QV joules. ఇది మళ్ళీ మనం సెపరేట్గా చదువుతాం, గుర్తుపెట్టుకోండి. ఇండక్టెన్స్ L ఈక్వల్ టు 5/I.